హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఫోటోషాప్లో గ్రాఫిక్ డిజైన్ అన్నది టీషర్ట్ మీద ఎలా సెట్ చేయాలో చూద్దాం. చూడండి, ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి మనకి కొటేషన్స్ ఉంటాయి కదా, టీషర్ట్ మీద కొటేషన్స్ ఉంటాయి. ఆ కొటేషన్ అన్నది ఈ టీషర్ట్ మీద ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఈ ఇమేజ్ మీద వచ్చేటప్పటికి ఒక గ్రాఫిక్ డిజైన్ అన్నది ఇక్కడ సెట్ చేద్దాం. చూడండి, దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని మనం లేయర్ కాపీ తీసుకుందాం. లేయర్ కాపీ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్+J. కంట్రోల్+J అంటే మనకి ఇలా లేయర్ కాపీ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్, బ్లర్, గ్యాజియన్ బ్లర్. గ్యాజియన్ బ్లర్లో రేడియస్ దగ్గర చూడండి, నేనైతే 9 ఇచ్చాను, ఓకే అనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్, సేవ్ యాజ్. మనకి సేవ్ ఇన్ వచ్చేటప్పటికి నేను డెస్క్టాప్ ఇస్తున్నా. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ అనమండి. ఇక్కడ ఫార్మాట్ వచ్చేటప్పటికి PSD ఫార్మాట్లో ఉండాలి. సేవ్ చేసుకోండి. మనకి ఈ లేయర్ అనేది యూజ్ అవ్వదు, దానికోసం ఈ లేయర్ డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం గ్రాఫిక్ డిజైన్ అన్నది ఇక్కడ సెట్ చేసుకుందాం. దానికోసం Ctrl+O అంటే ఓపెన్ కదా. చూడండి, ఇలా గ్రాఫిక్ డిజైన్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎరేజర్ టూల్ తీసుకొని, ఎరేజర్ టూల్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఈ. చూడండి, మనకి ఇక్కడ ఉంటుంది. ఇందులో మనకి మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకోండి. చూడండి, ఇలా క్లిక్ చేయగానే మనకి ఎరేజ్ అవుతుంది. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి Ctrl+A సెలెక్ట్ ఆల్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్ కదా. Alt+Shift పట్టుకుంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా మనకి ఇంక్రీజ్ అవుద్ది. ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్, డిస్టార్ట్, డిస్ప్లేస్. ఇక్కడ హారిజంటల్ స్కేల్ దగ్గర 10 ఇవ్వండి, వెర్టికల్ స్కేల్ దగ్గర 10 ఇవ్వండి. స్ట్రెచ్ టు ఫిట్ అనే ఆప్షన్ పెట్టుకొని రిపీట్ ఎడ్జ్ పిక్సెల్స్ అని చెప్పి ఓకే అనండి. ఓకే అనగానే మనం స్టార్టింగ్లో డిస్ప్లేస్మెంట్ అని చెప్పి ఒక ఫైల్ సేవ్ చేసుకున్నాం చూడండి. ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. చూసారు కదా, ఈ డిస్ప్లేస్మెంట్ అన్న ఫైల్ మనం అసలు ఎందుకు సేవ్ చేసామంటే మనకి మామూలుగా ఇమేజ్ తీసుకొని ఇలా సెట్ చేసుకొని ఇక్కడ బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి సాఫ్ట్ లైట్ అంటే సెట్ అయిపోద్ది కదా అని అనుకోవచ్చు. మనకి డిస్ప్లేస్మెంట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ మడతలు కనబడుతున్నాయి చూడండి టీషర్ట్ మీద. ఆ మడతలు మనకి ఈ గ్రాఫిక్ డిజైన్ మీద కూడా అప్లై అవుద్ది. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు బ్లెండ్ మోడ్ వచ్చేటప్పటికి సాఫ్ట్ లైట్ ఇస్తున్నా. ఒపాసిటీ వచ్చేటప్పటికి చూడండి, ఒపాసిటీ 100లోనే ఉంచా. చూడండి, మనకి ఇక్కడ మడత ఉంటే ఇక్కడ కూడా మడతలు కనబడుతున్నాయి టీషర్ట్ మీద. చూసారు కదా, మనం డిస్ప్లేస్మెంట్ యూజ్ చేయడం వల్ల రియలిస్టిక్గా ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ మీద మనం ఒక కొటేషన్ అన్నది యాడ్ చేద్దాం. చూడండి, టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ ఫాంట్ తీసుకోండి.
చూడండి ఇలా ఒక కొటేషన్ తీసుకున్నా, కంట్రోల్ టీ అని సైజ్ తగ్గించుకోండి. ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్ట్ లేయర్ని హైడ్లో పెట్టుకొని కింద బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, ఇది కంట్రోల్ జే అని చెప్పి లేయర్ కాపీ తీసుకోండి. లేయర్ కాపీ తీసుకొని ఫిల్టర్, బ్లర్, గ్యాసియన్ బ్లర్, ఇక్కడ రేడియస్ అన్నది 9 ఇచ్చా, ఓకే అనండి. ఫైల్లోకి వచ్చి సేవ్ యాజ్, చూడండి సేవ్ ఇన్ వచ్చేటప్పటికి నేను డి డ్రైవ్లో ఇస్తున్నా. నేమ్ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ అనవండి. ఇప్పుడు మనకి ఈ లేయర్తో యూజ్ లేదు కాబట్టి లేయర్ డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన లేయర్ మీదకి వచ్చి హైడ్లో పెట్టుకొని ఫిల్టర్, డిస్టార్ట్, డిస్ప్లేస్, ఇక్కడ మనకి ఒక మెసేజ్ వచ్చింది, ద టైప్ లేయర్ మస్ట్ బి రాస్టరైజ్ బిఫోర్ ప్రాసెసింగ్. అంటే ఇది మనకి టెస్ట్ లేయర్లో ఉంది, ఇది రాస్టరైజ్డ్ కింద మార్చమంటారా అని అడుగుతుంది. ఓకే అనండి. చూడండి మనకి రాస్టరైజ్డ్ కింద చేంజ్ అయిపోయింది. ఈ సెట్టింగ్స్ అన్నీ ఇందా మనం పెట్టాం చూడండి, సేమ్ సెట్టింగ్స్, ఓకే అనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ ఫైల్ చూపించి ఓపెన్ అనండి. చూసారు కదా మనకి ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒపాసిటీ అన్నది తగ్గించుకోండి. చూడండి నేను 80 ఇచ్చా. నాకు ఇక్కడ బ్లాక్ కలర్ వద్దు, నీ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ పెట్టుకొని ఒకసారి ఆ లేయర్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఇలా సెలక్షన్ వచ్చింది కదా, ఆల్ట్ డిలీట్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్ కదా, మనకి కలర్ అప్లై అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ట్ ఈఎస్ నొక్కామంటే మనకి స్ట్రోక్ వచ్చింది. ఇక్కడ స్ట్రోక్ దగ్గర నేను అవుట్ సైడ్ అని పెట్టి ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చుకుంటున్నా. చూడండి మనకి ఇలా సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్లెండ్ మోడ్లోకి వచ్చి ఇక్కడ మనకి ఓవర్లే ఆప్షన్ ఉంటుంది, ఓవర్లే ఇవ్వండి. ఓవర్లే ఇవ్వడం వల్ల చూడండి మనకి చూసారు కదా, మనకి డిస్ప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి ఇక్కడ మనకి బెండ్ వచ్చిన చోట యూ కూడా బెండ్ అయింది, డబ్ల్యూ కూడా చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు టీషర్ట్ ఎగ్జాక్ట్లీ టీషర్ట్ మీద మన కొటేషన్ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.